పనోళ్ళకి ఊరికే జీతమిస్తున్నాం. అవసరానికి ఒక్కళ్ళు కూడా రారు. ఏం చెయ్యాలి? అయ్యో, ఏమైందత్తయ్య? ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఏముందిలేమ్మా, ఎంత కాదనుకున్నా నీతో వరసలు పెట్టి మాట్లాడుకోవాల్సిందేగా. మీ బావగారికి పెళ్లి చూపులు, గుడికి వెళ్ళాలి. ఇదిగో ఈ కార్లు చూస్తే అన్ని మన్ను మసానంలా ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. బావగారికి పెళ్లి చూపులా? ఈ కార్ని నేను క్లీన్ చేస్తానత్తయ్య. నువ్వు కడగాలనేని నేను ఇలా మాట్లాడింది. చే సారీ అత్తయ్య. ఇటు గాయత్రి, ఏం చేస్తున్నావు? నువ్వు కార్ క్లీన్ చేస్తున్నావేంటి? అక్క, బావగారికి పెళ్లి చూపులంట. అందుకే ఈ కార్లు క్లీన్ గా లేకపోతే క్లీన్ చేస్తున్నాను. కార్లు క్లీన్ చేయడానికి పని వాళ్ళు ఉన్నారు కదా. ఏ మీ చెల్లెలు కార్లు కడిగితే ఏమైనా కందిపోతుందా? కందిపోతుందని కాదండి, దానికి ఇలాంటి పనులు అలవాటు లేదు. చేస్తేనే కదమ్మా ఏ పనులైనా అలవాటయ్యేది. అయినా దానికి ఈ పని చేయాల్సిన అవసరం ఏంటి? డ్రైవర్లు ఉన్నారు కదా. ఈ రోజు ఎవరూ రాలేదు. అయినా నేనేమి మీ చెల్లికి ఆ పని చెయ్యి ఈ పని చెయ్యి అని చెప్పలేదమ్మా. తనంతట తానే కార్లు కడుగుతాను అంది, కడుగుతోంది. కన్నయ్య, కన్నయ్య త్వరగా రా. హాయ్ గాయత్రి. హాయ్ బావగారు. గాయత్రి, గుళ్ళో నాకు పెళ్లి చూపులు. నువ్వు కూడా రా గాయత్రి. ఎక్కడికి వచ్చేది? పిలవని పేరంటానికి సింగారించుకుని వస్తే మాత్రం పిలుస్తావా ఏంటి? శుభం కలగాలి అనుకున్న వాళ్ళు రావాలి గాని అశుభం జరగాలి అనుకునే వాళ్ళని ఎందుకు పిలుస్తాం? అంటే మీరు గాయత్రి ఆనందుల్ని నా పెళ్లి చూపులకు పిలవలేదా? వాళ్ళ గురించి మనకెందుకు కన్నయ్య, మనకి టైం అవుతుంది, వెళ్ళాలి. రా. ఆనంద్ గాయత్రి రాకపోతే నేను పెళ్లి చూపులకి రాను. నేను పెళ్లి చూపులకి రాను రాను రాను. కన్నయ్య, అలా అనకూడదు. వెళ్దాం పద. డాడీ, ఆనంద్ గాయత్రి వస్తేనే నేను గుడికి వస్తాను, లేకపోతే మీరే వెళ్ళండి. ఆగండి. రా కన్నయ్య, మనం వెళ్ళాలి. నేను రాను. బాలగారు రండి, టైం అవుతుంది. సుందరి, ఆనంద్ లేకుండా నేను ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు. ఈరోజు అనంత్ గాయత్రి వాళ్ళిద్దరూ లేకుండా నేను అస్సలు రాను రాను రాను. వీడేంటి మంచి ప్లాన్ ఇస్తే రాను అంటున్నాడు? బాలాగారు,
ప్లీజ్ రండి. సుందరి, నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. నన్ను మళ్ళీ అడగొద్దు. బావగారు, నేను ఆయనకి ఫోన్ చేసి ఇద్దరం కలిసి వస్తాం. నిజంగా వస్తావా? వస్తాం. ప్రామిస్? నన్ను నమ్మండి. నేను గుడి దగ్గరికి వెళ్ళేసరికి నువ్వు అనంత రావాలి, ఓకేనా? సరే బావగారు.